అతను ఏమంటాడు అని అంటే మొత్తంగానే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోపల దాదాపు 6 డివిజన్లు ఏమో ఉన్నాయి. దాంట్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ ఆంధ్రలోనే ఉన్నాయి. తెలంగాణ లోపల సికింద్రాబాద్, హైదరాబాద్ ఉన్నది, 1-2 మాత్రమే ఉన్నాయి. నాందేడ్ ఒకటి ఉంది. కాజీపేటను రైల్వే డివిజన్ కావాలని 3 దశాబ్దాల నుంచి ప్రజలు అక్కడ పోరాడుతూ ఉంటే చేస్తలేరు. అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ అదేవిధంగా వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా జాగ్రఫికల్ అవైలబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అవైలబిలిటీ, ఎకనామికల్ అవైలబిలిటీ ఉన్నా కూడా చేయడం లేదు. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, బాంబే ఏ ట్రైన్ అయితే నడుస్తూ ఉన్నదో హైదరాబాద్ టు బాంబే, ఇది కాజ్పేట వరకు ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బెంగళూరు ట్రైన్ ఏదైతే నడుస్తూ ఉందో బెంగళూరు టు కాచిగూడ, అది కూడా కాజ్పేట వరకు ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంది. మన్మాడ్ ఎక్స్ప్రెస్ బిట్వీన్ సికింద్రాబాద్ అండ్ మన్మాడ్, ఇది కూడా కాజ్పేట వరకు చేయాల్సి ఉంది. రత్నాచల్, పినాకిని ఎక్స్ప్రెస్లు కూడా విశాఖపట్నం, చెన్నై వరకు నడుస్తూ ఉన్నాయి. ఇది కూడా కాజ్పేట వరకు చేస్తే చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యోగిత లభిస్తుంది అనేది కేటగిరికల్గా అతను చెప్తున్న విషయం. రెండవది, కొత్త ట్రైన్స్ను ఇంట్రడ్యూస్ చేయాలనే దగ్గర కాజ్పేట టు నాగ్పూర్ బిట్వీన్ 7 AM and 8 PM వరకు దాదాపు 2 ట్రైన్లు అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటువైపు వేస్తున్నది కూడా చాలా పెద్ద ఎత్తున లాభాలు ఉంటాయి అనేది అతను చెప్తా ఉన్నాడు. 1 set ప్యాసింజర్ ట్రైన్స్ బిట్వీన్ కాజ్పేట టు బల్లర్షా బిట్వీన్ 11:40 AM to 10 PM, నైట్ 10 PM ఒక పేర్ ఆఫ్ ప్యాసింజర్స్ వేయడం వల్ల ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటాడు. అదేవిధంగా బిట్వీన్ కాజ్పేట విజయవాడ 9 AM to 4 PM వరకు కూడా 2 pairs ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్స్ వేస్తే చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ ప్రయోజనం ఉంటుంది అంటాడు. అదేవిధంగా వరంగల్ టు హైదరాబాద్ బిట్వీన్ 7 AM to 7 PM ద్వారా వేయడము చాలా పెద్ద ఎత్తున 2 ప్యాసింజర్ పేర్స్ ఆఫ్ ట్రైన్స్ వేయడం వల్ల మరింత ఎక్కువ పబ్లిక్ ప్రయోజనం ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు డీజిల్ లోకో షెడ్ను అప్గ్రేడ్ చేయకుండా ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నదని చెప్పేసి అట్లా బేస్ డిపోస్, ట్రాక్ మిషన్స్, అదేవిధంగా ఇంకా ట్రైన్ యార్డ్స్, ఇట్లా పెద్ద మొత్తం లోపల కాజీపేట లోపల అన్యాయం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా వేయకుండా విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. ఫలితంగా మొత్తం ఉద్యోగిత విజయవాడకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విజయవాడకు లేదా ఇక్కడి నుంచి సికింద్రాబాద్కు వచ్చేసి డ్యూటీ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి స్థూలంగా అతను చెప్తున్న విషయం. జమునాకర్ గారు యాక్చువల్గా మధ్యాహ్నం 2 గంటలకు షిరిడి ఎక్స్ప్రెస్ బయలుదేరి ఇక్కడికి చేరవలసి ఉంది. అదేవిధంగా జానీమియా కూడా రావాల్సింది, కానీ జానీమియా వల్ల గ్రాండ్ ఫాదర్ అర్లీ మార్నింగ్ 4:30 AM చనిపోయిందని చెప్పి మెసేజ్ రావడం వల్ల అతను వెళ్ళిపోయాడు. జానీమియా కాజీపేట రైల్వే ఏరియా రైల్వే జేఏసీ చైర్మన్గా ఉన్నాడు. అక్కడ చాలా యాక్టివ్ మిత్రుడు, రైల్వేలో పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యమునాకర్ అన్న ఇంజనీర్గా పనిచేస్తున్నాడు రైల్వే స్టేషన్లో. ఎమర్జెన్సీ డ్యూటీ, అతను లేకుంటే డ్యూటీ నడిపే రైల్వే ట్రైన్లో చాలా ఇబ్బంది ఏర్పడతాయని చూస్తూ రాలేకపోయినందుకు చెప్తున్నాడు. మీరు అతన్ని మన్నించాలి. అదేవిధంగా నెక్స్ట్ టైం ఏదైనా చర్చ పెడితే వారిని కోరాలని చెప్పేసి కోరుతూ ముగిస్తుంది.